నన్ను తిడుతున్నా మాట్లాడరా? మంత్రులు ఎమ్మెల్యేలపై రేవంత్ ఫైర్ అట. ఫైర్ ఏమి ఉండదు, ఏదో బతలాడతాడు. ప్లీజ్ నా గురించి మాట్లాడరు, నన్ను తిడుతున్నా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు, మీ దాకా వస్తలేదు, మిమ్మల్ని కూడా తిడితే ఇబ్బంది అవుతుంది, నన్ను తిడుతురు కాబట్టి మీరు నా గురించి మాట్లాడరు అని రేవంత్ అని చెప్తున్న మాట. మిమ్మల్ని తిట్టలేదని వదిలేస్తే అధికారం పోతుందట. ఇప్పుడు నన్ను తిడుతున్నా మీరు ఎందుకు మాట్లాడతలేరు, మాట్లాడండి అని రేవంత్ అని చెప్తూనే మిమ్మల్ని ఇదే ఏమంటాడు, మిమ్మల్ని తిట్టలేదని వదిలేస్తే అధికారం పోతుంది, మీరు కూడా రోడ్డున పడతారు. రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇండైరెక్ట్గా, మీరు నా గురించి మాట్లాడకపోతే మీరు రోడ్డున పడతారు, ఒకవేళ అధికారం కూడా పోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మాట్లాడుర్రి అని చెప్పి రేవంత్ అని చెప్తున్నమాట. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఏం చెప్తున్నట అంటే, నన్ను తిడుతున్నా మాట్లాడరా? మంత్రులపై ఎమ్మెల్యేలపై రేవంత్ ఫైర్ అట. ఈ ఫైర్ ఏమి ఉండదు, ఏమనంటే ఫైర్ అని పేపర్లలో రాసుకుంటారు తప్ప రేవంత్ అన్న రియాలిటీలో బతలాడుకుంటాడు. నన్ను తిడితే మాట్లాడురు, ప్రతిపక్షములు నన్ను పొలు తిడుతురు, ప్రతిపక్షములు నా మీద కోప్పడుతురు, జర మాట్లాడురు అని చెప్పి రేవంత్ అన్న రిక్వెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాడు. మిమ్మల్ని తిట్టలేదని వదిలేస్తే అధికారం పోతుంది, మీరు కూడా రోడ్డున పడతారు. మూసీ కూల్చివేతలపై నన్ను తిడుతుంటే ఎవరు మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. ప్రతిపక్షాలను అందరం కలిసి కట్టుగా ఎదుర్కోకపోతే మళ్ళీ అధికారంలోకి రాలేము. 2 ఏళ్ల గత ప్రభుత్వంపై మాట్లాడాము, ఇక నుంచి మనం చేసినది చెప్పుకోవాలి. మళ్ళీ గెలవాలంటే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలను గట్టిగా ఎదుర్కోవాలని హితబోధ చేసినట్టు అన్న. సిఎల్పి సమావేశాలకు 8 మంది ఎమ్మెల్యేలు రాకపోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం. సభకు రాలేనంత బిజీగా ఉన్నారా? ఇలా అయితే ప్రజల్లో చులకనవుతామని క్లాస్ వీకిండట అన్న. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, నన్ను తిడితే మీరు మాట్లాడతలేరు, మాట్లాడుర్రి, మిమ్మల్ని తిడతలేరు కదా అని చెప్పి మీరు మాట్లాడకుండా ఉంటే అధికారం కోల్పోతుంది. మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే మనం అందరం కలిసికట్టుగా ప్రతిపక్ష పార్టీని విమర్శించాలి. ప్రతిపక్ష పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ వైఫల్యాలు ఏంది, వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేసిరు, అవన్నీ మనం ఎత్తి చూపాలి. అయితేనే మనం సక్సెస్ అవుతాం, లేదా ఫెయిల్ అవుతాం.